ఓకే రెడీ ఒక్కసారి లాస్ట్ సార్ రైట్ సార్ అండి వెనక కొంచెం వెనక్కి రా డ్రైనేజ్ ఒకటి చేయాలి సార్. అది అన్ని మా ప్రజెస్ యాదవ్ గారికి ముఖ్య నాయకులందరికీ నందుబాయ్ ఈరోజు పెద్ద ఎత్తున నందుబాయ్ చెందిన కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఎక్కువ లేని విధంగా గత ప్రభుత్వంలో ఎక్కువ లేని విధంగా ఈ ప్రభుత్వంలో 5 నుంచి 6 వేల కోట్ల వరకు అన్ని మున్సిపాలిటీలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగా 260 కోట్లు ఇక్కడ శాంక్షన్ ఇచ్చి మరి డబ్బులు కూడా రావడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతున్నది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారానికి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు చెప్పినారు. దాంట్లో 3 గ్యారెంటీలు మాట ప్రకారం ఇవ్వడం కూడా జరిగింది. మిగతా గ్యారెంటీలు 26 జనవరి అంటే 8 లోపే రైతులకు అకౌంట్లో డబ్బులు వేయడం కానీ, అదేవిధంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో సభలు పెట్టి ప్రతి వాళ్ళల్లో కూడా సభలు పెట్టి అధికారులు ప్రజల వద్దకి వచ్చి మరియు లబ్ధిదారులందరూ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమం తీసుకుని ముందుకు ఎమ్మెల్యేలు కానీ మరి లీడ్ నాయకులు అంతా కూడా అధికారులంతా కూడా గ్రామాల్లో వాళ్ళల్లో వచ్చి మరి వ్యక్తిగతంగా లబ్ధిదారులు అందరూ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఇండ్లు కూడా 3,500 ప్రతి కాన్స్టిట్యూన్సీకి వచ్చినాయి. ఇంకోటి మార్చి తర్వాత కూడా ఇంకా పేదోళ్ళకి ఇల్లు కావాలంటే కూడా ఎన్నైనా ఇల్లు ఇవ్వడానికే ప్రభుత్వం ముందుకున్నది. రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. మరి అభివృద్ధి పరంగా కూడా పెద్ద ఎత్తున మరి కోట్లాది రూపాయలు వచ్చినాయి కాబట్టి అవన్నీ కూడా తొందరలోనే కంప్లీట్ చేసుకుని మళ్ళీ మార్చి తర్వాత కూడా మరి ఎన్ని కోట్లైనా కూడా ఈ పట్టణ ప్రాంతాలు ఇచ్చి మరి ముందు పోవడం జరుగుతుంది. సార్ గ్రామ సభలలో కొంతమంది లబ్ధిదారులు ఉన్నప్పటికీ వాళ్లకు ఎలాంటి అర్హతలు పాటించకుండా అధికారులు వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు కొంతమందికి కాంగ్రెస్ నాయకులు చెప్పిన వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. తర్వాత నిన్న 2 గ్రామాలలో రసభాస అనేది గందరగోళంగా నెలకొంది. ఇది అంతా కూడా పుకార్లు తప్ప వేరే కదా. అట్లా కాకుండా అధికారులే 80% కూడా దగ్గర ఎవరైతే లబ్ధిదారులందరూ కూడా ఎంక్వైరీ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ 20% కూడా ఎక్కడైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మరి వాళ్ళకు ఆ 20% అట్లా పెట్టి ఇస్తున్నారు తప్ప మొత్తం కూడా ఏదైతే పార్టీలకు అతీతంగానే ఏదోనైతే ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో అందరికీ అధికారులకు అప్పచెప్పింది కాబట్టి అధికారులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎక్కడ కూడా అవకతవకలు జరిగేది లేదు. ఎవరైతే పట్టాలు ఉన్న వారికి ముందుగా ఇండ్లు వస్తాయి. పట్టాలు లేని దగ్గర కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అలాట్మెంట్ చేసి వాళ్ళకు కూడా ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్ని రేషన్ కార్డులు ఇస్తుంది, ఎన్ని ఇల్లు కూడా ఇవ్వడానికి ముందుంటుంది.